గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నడుస్తున్న యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇన్ని రోజుల వరకు ఇజ్రాయెల్ దేశానికి పరోక్షంగా మద్దతు నిలిచిన అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగింది. ఇరాన్పై దాడులు చేస్తుంది. ఇరాన్లో 3 న్యూక్లియర్ సైట్స్ ధ్వంసం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయిల్ కారిడార్ మూసేయాలని నిర్ణయించింది. ది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నీటి మార్గాన్ని మూసివేయనుంది. ఇందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. హార్మోజ్ జలసంధి మార్గం గుండానే 5% మేర ప్రపంచ దేశాలకు ఆయిల్, గ్యాస్ సరఫరా అవుతుంది. అరేబియా మహాసముద్రంతో పాటు హిందూ మహాసముద్రం కలుపుకుని ఈ మార్గం ఉంది. ఈ నీటి మార్గం 33 కిలోమీటర్ల వెడల్పుతో ఇరాన్, అరేబియన్ పెనిసులా దేశాల మధ్య ఉంటుంది. అయితే ఆ మార్గం ద్వారా ఆయిల్ షిప్ చేసే లైన్లు చాలా సన్నగా ఉంటాయి. అవి కేవలం 3 కిలోమీటర్ల వెడల్పుతో మాత్రమే ఉంటాయి. ఈ లైన్ల ద్వారానే దాడులు చేయడం చాలా సులభం ఉంటుంది. ఈ కారణంగా ఇరాన్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను మూసేయాలని నిశ్చయించుకుంది. ఈ మార్గం ద్వారానే సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, ఖతర్, ఇరాన్, కువైట్ దేశాలు ఆయిల్ ఎగుమతి చేస్తూ ఉన్నాయి. ది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది. ఈ మార్గం ద్వారా ప్రతిరోజు 2 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ఇండియాకు దిగుమతి అవుతూ ఉంటుంది. దీన్ని మూసేసిన పెద్దగా ఇబ్బంది లేదని పారిశ్రామిక నిపుణులు అంటున్నారు. రష్యా, అమెరికా, బ్రెజిల్ నుంచి భారత్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుందని అంటున్నారు. హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను, గల్ఫ్ ఆఫ్ ఒమెన్ను, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలతో కలుపుతుంది. చాలా ఇరుకైన జలసంధి ఇది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన చెక్ పాయింట్. సౌదీ, ఇరాక్, యుఏఈ, ఖతర్, ఇరాన్, కువైట్, బహ్రెయిన్ దేశాలు ఈ మార్గం నుంచి ముడి చమురు ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రత కీలకమైన ఈ జలసంధి మార్గాన్ని సురక్షితంగా ఉంచేందుకు అమెరికా, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు నౌకాదళాలను అక్కడ మోహరిస్తూ ఉంటాయి. ముడి చమురు దిగుమతుల్లో ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న భారత్ నిత్యం దాదాపుగా 5.5 మిలియన్ బ్యారెళ్ల ఇంధనం దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 2 మిలియన్లు హర్మోజ్ నుంచే సరఫరా అవుతుంది. అయితే అమెరికా దాడుల నేపథ్యంలో ఒకవేళ హర్మోజ్ను ఇరాన్ మూసేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.